హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పండుగ కానుక విడుదలండి. సో, మళ్ళీ క్యాబినెట్ భేటీ మంచి రోజులు అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, డిసెంబర్ 4న మళ్ళీ ఏపీ క్యాబినెట్ సమావేశం అండి. ఉద్యోగులకు శుభవార్త వచ్చే అవకాశము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి తేదీ ఖరారైంది. డిసెంబర్ 4 అండి. సో, మరి ఈ డిసెంబర్ 4వ తేదీ ఏదైతే ఉందో, ఆ రోజున ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయితే మరోసారి నిర్వహించనున్నారు. ఇక రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం అయితే ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకి గుడ్ న్యూస్ రాబోతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతోందండి. సో, మరి క్యాబినెట్ భేటీలో చర్చించనున్న కీలక అంశాలండి. కీ ఇష్యూస్ టు బి డిస్కస్డ్ ఇన్ ద క్యాబినెట్ మీటింగ్. అయితే ఇప్పుడు చూద్దాం. ఈసారి మంత్రివర్గ సమావేశం ఉద్యోగులతో పాటు పలు విభాగాలకు సంబంధించి కీలక అంశాలనైతే చర్చించున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ అండి, ఐఆర్ ప్రకటనకు భారీ అవకాశాలున్నాయి అని విశ్వసనీయ వర్గాల ప్రకారంగా ఈసారి 23% వరకు ఐఆర్, దానికంటే ఎక్కువైనా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం 5% ఐఆర్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెంపు ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. రెండవది పీఆర్‌సీ అండి. పే రివిజిట్ కమిషన్. మనకు 12వ పీఆర్‌సీ అయితే 12థ్ పీఆర్‌సీ అమలవ్వాల్సి ఉందన్నమాట. సో, మరి పీఆర్‌సీ కమిటీ ఏర్పాటుపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారని సమాచారము. పీఆర్‌సీకి సంబంధించి పెండింగ్ అంశాలను ప్రభుత్వం వేగంగా పరిష్కరించాలనైతే భావిస్తోంది. ఇక పెండింగ్ బకాయిల చెల్లింపులండి. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇతర కీలక చర్చలు. ఇక విద్యాశాఖకు సంబంధించి ప్రతిపాదనలండి. డిసెంబర్ 7న విద్యాశాఖలో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. సో, ఈ నేపథ్యంలోనే విద్యాశాఖలో మార్పులు, అభివృద్ధి ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది క్యాబినెట్ భేటీలో. ఇక స్టేట్ ట్రెజరీ రిస్టోరేషన్ అండి. రాష్ట్ర ఖజానా పునరుద్ధరణ, కొత్త వేతన సవరణ, పెండింగ్ బకాయిల చెల్లింపు, రాష్ట్ర ఖజానాపై పడే భారం పైన అధికారులు ప్రత్యేక కసరత్తు అయితే నిర్వహిస్తున్నారు. తర్వాత రివ్యూ ఆఫ్ ఫినాన్షియల్ కండిషన్స్, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోని సూచనల ప్రకారంగా ఆదాయపు వనరులను సద్వినియోగం చేసే మార్గాలపై కూడా చర్చ అవకాశం అయితే ఉంది. తర్వాత గైడ్‌లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్, ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలయితే ఈ మేరకు ఉన్నాయి. ఈ సమావేశానికి ముందు అన్ని శాఖల ప్రభుత్వ కార్యదర్శులు మరియు ముఖ్య కార్యదర్శులు అయినటువంటి తమ ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో అవి రేపటి రోజున సాయంత్రం 4 సారీ ఫ్రెండ్స్ సోమవారం రోజున సాయంత్రం 4 గంటలలోగా సాధారణ పరిపాలనా శాఖకు అందజేయాలనైతే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారైతే ఆదేశించారు. అన్ని ప్రతిపాదనలు సమీక్షించి తర్వాత క్యాబినెట్‌లో చర్చకైతే తీసుకెళ్లనున్నారు. ఇక ఎంప్లాయీస్ ఎక్స్‌పెక్టేషన్స్. సో, ఉద్యోగుల ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటో చూద్దాము. గతంలో కొన్ని మంత్రివర్గ సమావేశాలైతే నిర్వహించారండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అంశాలేవి పెద్దగా చర్చకైతే రాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ అయితే కలిగింది. కానీ ఈసారి పీఆర్‌సీ, ఐఆర్ పెండింగ్ బకాయిల పరిష్కారం వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయని తెలుస్తోంది. సో, డిస్కషన్స్ దట్ మేక్ యూ హ్యాపీ. ఉద్యోగులు ఈ సమావేశం నుంచి అనేక శుభవార్తల కోసమైతే ఎదురుచూస్తున్నారు. మధ్యంతర వేతన సవరణలతో పాటుగా పెండింగ్ అంశాల పరిష్కారము ఉద్యోగులకు ఆర్థిక భరోసాను కలిగించనుంది. తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు మరింత అనుకూలమైన ప్రకటనలైతే చేయనుంది. ఇక సమావేశానికి సమాయత్తమండి. అంటే రెడీ ఫర్ ద మీటింగ్ అన్నట్టు ఉంది. డిసెంబర్ 4న జరిగే ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాలకు, ఉద్యోగ భవిష్యత్తులకు మరియు కీలక మలుపైతే తీసుకురాబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకునే ఈ నిర్ణయాలు ప్రజలకు, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఉండాలని అందరూ ఆశిస్తున్నారు.
సో, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చూపే ఈ శ్రద్ధ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగుగా అయితే నిలవనుంది. This attention shown by the government towards employees will be another step towards improve their living standards. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.